మేము అక్కడ వెళ్ళి అడిగితే కొత్తూరు తాడేపల్లి విజయవాడ ఊరికి సంబంధించి కొత్తూరు ఎందుకు సంబంధించిన కొత్తూరు సర్వే నెంబర్ ఈ పర్మిషన్ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తాం 3 కుక్ లైన్లు అక్కడ 10 అందరికీ నమస్కారం. నిన్న మీడియా మిత్రుల సమక్షంలో స్వయంగా మైనింగ్ సామ్రాజ్యం, మైనింగ్ దోపిడీ, గ్రావెల్ ఏ విధంగా అక్రమంగా దోచేస్తా ఉన్నారో స్వయంగా రాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వానికి తెలియజెప్పడం జరిగింది. దాని మీద ఈ రోజున కలెక్టర్ గారిని కలిశాం. కలెక్టర్ గారికి పూర్తి స్థాయిలో వీడియో క్లిప్పింగ్స్తో సహా, ఫొటోస్తో సహా అక్కడ జరుగుతున్న దోపిడీ KGF3 పావలా ప్రసాద్ ఏ విధంగా దోచేస్తా ఉన్నాడో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారిని చర్య తీసుకోమని చెప్పడం జరిగింది. మైనింగ్ అధికారులు కూడా ఉన్నారు అక్కడ. జాయింట్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పాం. జాయింట్గా ఇన్స్పెక్ట్ చేసి ఆ ప్రాంతంలో ఎంత దోపిడీ జరిగింది, ఇప్పటి వరకు ఎంత ఇల్లీగల్గా అక్రమంగా దోచేశారో దానంతటికీ కూడా 4 రెట్లు 5 రెట్లు పెనాల్టీతో మైన్స్ డిపార్ట్మెంటు వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. NGT నామ్స్ని బ్రేక్ చేసి, మైన్స్ నామ్స్ని బ్రేక్ చేసి, ఫారెస్ట్ భూముల్లోకి చొరబడి పర్యావరణాన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేసిన శక్తులని, అక్కడ దోపిడీ చేస్తున్న ఎమ్మెల్యే పావలా ప్రసాద్ మనుషులని, పావలా ప్రసాద్ని తప్పనిసరిగా చట్టం ముందు నిలబెడతాం, దోషిగా నిలబెడతాం, బట్టలిప్పి నిలబెట్టే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్నది ప్రజా సమస్యలు తీర్చమని, నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న బాధల్ని, కష్టాలని చూడమని. అంతేగాని ఓసర వెళ్ళి రాజకీయాలు చేస్తూ, పూటకో పార్టీ మారుస్తూ, పూటకో నాయకుడికి సూట్ కేసు ఇస్తూ పబ్బం గడుపుకోవటానికి కాదు. దయచేసి మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నాను, రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాను. పావలా ప్రసాద్ చేసే అరాచకాలని ఒక్కొక్కటిగా బయట పెడుతూ వస్తూ ఉన్నా. నిన్న కాక మొన్న దాములు ఇసుక కోరికెళ్ళా. ఆ ఇసుక కోరిలో ఏ విధంగా లారీలోళ్ళు ఆ ఇసుక కోరిలో పొక్కులైన్ 200 పొక్కులైన్ ఏ విధంగా పారిపోయినాయో మీడియా మిత్రులు అందరూ కూడా రాష్ట్ర ప్రయాణికానికి చూపించడం, స్వయంగా చూపెట్టడం కూడా జరిగింది. నిన్న కందులపాడు, సేగిరెడ్డిపాడు గ్రావెల్ KGF3 కోరిక వెళ్ళాం. వెళ్తే ఏ విధంగా అక్కడ ఉన్న పొక్కు లైన్లన్నీ కూడా పారిపోయినాయో, జనం పారిపోతామన్నారో మొత్తం కూడా షూట్ కూడా చేయడం కూడా జరిగింది. అంటే నేను ఇక్కడ నిర్భయంగా, ధైర్యంగా, దమ్ముగా కలెక్టర్ గారిని కలిసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నా. విజయవాడ నడిబొడ్డులో మాట్లాడుతూ ఉన్నా. అక్రమాలను ప్రశ్నిస్తున్నా, దోపిడీదారుల దగ్గరికి వెళ్తా ఉన్నా, మైనింగ్ అక్రమాలన్నీ కూడా ఎండగడుతూ ఉన్నా. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, దమ్ముగా, ధైర్యంగా రాజకీయాలు చేశాం. యువజన కాంగ్రెస్ నుంచి రాజకీయాలు చేస్తూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. అడ్డదారులు
దొంగదారిలో పార్టీలు మారటం, సూట్ కేసులు ఇవ్వటం, ఆ ఇచ్చిన సూట్ కేసులకి 100 రెట్లు దోచేయటం. పావలా ప్రసాద్ని అడుగుతా ఉన్నా, అసలు నీకు ఇంత నిర్భయంగా యథేచ్ఛగా దోపిడీ చేస్తా ఉన్నావే, ఒక దాములూరి కోరియే కాదు, కందులపాడు గ్రావెల్ కోరియే కాదు, ఫెర్రీ ఇబ్రహీంపట్నం ఫెర్రీ పవిత్ర సంగమంలో పంటు పేరుతో డ్రిడ్జింగ్ చేస్తూ ఇసుక దోపిడీ చేస్తూ లక్షలాది రూపాయలు, ప్రతిరోజు లక్షలాది రూపాయలు దోచుకునే కార్యక్రమం. గుంటుపల్లిలో పంటు పేరుతో లక్షలాది రూపాయలు దోచుకునే కార్యక్రమం. ఒక కందులపాడు సేగిరెడ్డిపాడు గ్రావెల్ కోరియే కాదు, కొత్తూరు తాడేపల్లి, కొత్తూరు మొత్తం కూడా వెలగలేరు గ్రావెల్ అంతా కూడా కోట్లాది రూపాయలు దోచుకుంటూ తింటున్న పావలా ప్రసాద్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రభుత్వానికి కళ్ళున్నాయా అని చెప్పి అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ పర్యావరణాన్ని పరిరక్షిస్తాను, ప్రశ్నిస్తాను అని చెప్పేసి పాలకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా. ఈ పావలా ప్రసాద్ చేసే దాంట్లో మీకు వాటా ఉందా? పావలా ప్రసాద్ సూట్ కేసులు ఇస్తానన్నాడా, దాంట్లో మీకు భాగస్వామి ఉందా? మీకే ఇస్తున్నాడా? లేదంటే ఈ పావలా ప్రసాద్ని అరెస్టు చేసి బొక్కలో పెట్టే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా, నిలదీస్తా ఉన్నా, నిగ్గు తేల్చమని అడుగుతా ఉన్నా. ఈరోజు దోచేద్దాంలే, వెళ్ళిపోదాంలే అంటే చూస్తూ ఊరుకోం. నిలబెడతాం, రోడ్డు మీద నిలబెడతాం. ఎంతైతే దోచేశారో ఆ దోపిడీ మొత్తం రెట్టింపు కట్టించే కార్యక్రమం రేపు మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా ఈ మైనింగ్ మాఫియా పావలా ప్రసాద్ని నిలబెట్టి కోర్టుకి ఈడ్చి డబ్బులు కట్టించి కార్యక్రమం ప్రజా సమక్షంలో చేస్తాం, కోర్టులో తేలుస్తాం. ఈరోజు ఇంత దారుణంగా చూడండి, ఒకసారి మీడియా మిత్రులందరూ చూడండి నేను ఎక్కడ ఉన్నా, ఎన్ని అడుగులు దోచేశారు. మైనింగ్ ఇచ్చే పర్మిషన్ 9 నుంచి 10 అడుగులు ఇస్తుంది. నేను ఎన్ని అడుగులు ఉన్నా, నువ్వెన్ని అడుగులు దోచేసావు పావలా ప్రసాద్? ఏంటి ఈ ఘోరం? చూడండి, KGF 3 సినిమా సరిపోతా? KGF 1 చాలదు, KGF 2 చాలదు, KGF 3 సినిమా చూడండి ఒకసారి. చూడండి పైన ఇల్లు చూడండి ఎట్లా దోసేసాడు. చూడండి, అధికారులకు కళ్ళున్నాయా? మైనింగ్ డిపార్ట్మెంట్ ఉందా? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందా? పక్కనంతా చూడండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారా? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇది చూడండి పొక్కు లైన్స్. దయచేసి మీడియా మిత్రులు రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలా, ప్రభుత్వానికి తెలియజెప్పాలా, చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిపించాలా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణాన్ని పరిరక్షిస్తాను, అడవుల్ని కాపాడుతానని చెప్పి తిరుగుతున్నావే, అడవుల్ని మొత్తం కూడా నాశనం చేస్తున్నారయ్యా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణం మొత్తాన్ని కూడా తొంగలో దక్కేశారు. మొత్తం ఒకసారి చూడాలా, ఏ విధంగా ఉందో చూడాలా. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడే మీడియా మిత్రులు, ప్రజలకు తెలియజెప్పే మీడియా, దయచేసి ఈ జరుగుతున్న దుర్మార్గాన్ని ఎత్తి చూపండి. ఎత్తి చూపడమే కాదు, అటువంటి దళారుల్ని, దోపిడీదారుల్ని, మాఫియా చేసే వ్యక్తుల్ని నడి రోడ్డు మీద నిలబెట్టడం కోసం మేము చేసే ప్రయత్నంలో మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. దయచేసి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వానికి తెలియజెప్పమని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నాం. పావలా ప్రసాద్ కొంచెం పైత్యం ఎక్కువైపోయింది, ఎందుకంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఒక్కోటి మొన్న దాములూరు,
నిన్న సేగిరెడ్డిపాడు, రేపు మళ్ళీ ఇంకో చోటకి వెళ్తా. ఎందుకంటే ఇంత జరుగుతుంటే, ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంటే, నేను ఎత్తి చూపుతా ఉంటే, నేను ప్రభుత్వ కళ్ళు తెరిపిస్తూ ఉంటే, పట్టిస్తూ ఉంటే పావలా ప్రసాద్కి పాపం నిద్ర పట్టట్లా, పైత్యం ఎక్కువైపోయింది. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, దమ్ముగా ధైర్యంగా కృష్ణా జిల్లాలో నిక్కచ్చిగా రాజకీయం చేసే కుటుంబం నాది. యువజన కాంగ్రెస్ నుంచి ఈ స్థాయికి వచ్చా. నేను పావలా ప్రసాద్ లాగా ఊసర వెళ్ళిని కాదు, పావలా ప్రసాద్ లాగా పార్టీలు మార్చేవాడిని కాదు, పావలా ప్రసాద్ లాగా సూట్ కేసులు మోసేవాడిని కాదు, పావలా ప్రసాద్ లాగా జెండాలు మార్చేవాడిని కాదు. జోగి రమేష్ దమ్మున్నోడు, దమ్ముగా రాజకీయం చేస్తా. ఇప్పుడు చెప్తా ఉన్నా, విజయవాడ నడిబొడ్డు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి చెప్తా ఉన్నా, ఏ మీడియా ఛానల్కైనా ఫేస్ టు ఫేస్ నాతో చర్చకు వచ్చే దమ్ము ధైర్యం పావలా ప్రసాద్కు ఉంటే, ఈ ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా అడగండి దయచేసి. పావలా ప్రసాద్ ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుందాం. చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చోమంటే చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చుంటా, లోకేష్ దగ్గర కూర్చోమంటే లోకేష్ దగ్గర కూర్చుంటా, పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చోమంటే పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చుంటా. లేదు పావలా ప్రసాద్ ఇంటికి రమ్మంటే పావలా ప్రసాద్ ఇంటికి వస్తా. ఇది జోగి రమేష్ దమ్ము ధైర్యం. నన్ను అవనే స్థాయిగా, అంటే విలువలతో విశ్వసనీయతతో కూడిన రాజకీయం నాది. విచ్ఛిన్నకర, విధ్వంసకర, నీచమైన, నికృష్టమైన రాజకీయం పావలా ప్రసాద్ది. నాకు అతనికి రాజకీయంగా ప్రజాసేవలో సంబంధమే లేదు. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా మా ఇద్దరి మధ్య ఉంటుంది. చిల్లర ప్రసాద్ గురించి, చిల్లర డబ్బులు ఏరుకునే ప్రసాద్ గురించి నేను చెప్పడం కూడా, నా నోటి ఏమంటే చెప్పడం కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కళ్ళు తిరుగుతాడేమో, లోకేష్ కళ్ళు తిరుగుతాడేమో, పవన్ కళ్యాణ్ కళ్ళు తిరుగుతాడేమో, ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు